ఇవాళ ఒక డిఫరెంట్ కాంబినేషన్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే సింపుల్‌గా హడావుడి లేకుండా చేసుకునే ఆలుగడ్డ కుర్మా, అలాగే వాము చపాతీ. ఈ ఆలుగడ్డ కుర్మా అయితే టేస్ట్ సూపర్బ్‌గా ఉంటుందండి. వేసే పదార్థాలు చాలా తక్కువైనా చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వాము చపాతీ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది దీనికి కాంబినేషన్‌గా. మా పిల్లలిద్దరికైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకా కర్రీ కోసం ఫస్ట్ ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని మట్టంతా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడికే లోపల ఒక అర కేజీ గోధుమ పిండిని తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూను వాముని వేసుకున్నాను. వాము డైజెషన్కి చాలా మంచిదండి. ఈ సీజనల్గా వచ్చే డైజెషన్ ఇష్యూస్కి పిల్లల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటి వాటికి ఇట్లా వాముతో చేసిన రెసిపీస్ పెట్టడం వల్ల వాళ్ళకి చక్కగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా పసుపు, ఉప్పు యాడ్ చేశాను. పసుపు మంచి యాంటీబయాటిక్, జలుబు కూడా తగ్గుతుందండి పసుపు తీసుకోవటం వల్ల. కొంచెం నూనె, ఇవన్నీ కూడా పిండితో పాటు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పిండి అనేది అంత స్మూత్గా ఉంటుందండి. చపాతీ కూడా స్మూత్గా వస్తుంది. ఇంకా ఉప్పు కూడా అక్కడక్కడ తగలకుండా మనకి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఒక పక్క నుంచి కలుపుకుంటూ రావాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే పిండి లూజ్ అయిపోతుందండి. లూజ్ అయితే మనకి చపాతీలు అంత బాగా రావు. ఒక 2 పోర్షన్స్ చేసుకొని ఒక పక్క కలుపుకున్నాక ఇంకొక పక్కన కూడా అలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. అలా రెడీ చేసి పెట్టుకున్న ముద్దకి కొంచెం నూనె వేయండి. నూనె వేసి చక్కగా మసాజ్ చేసుకుంటే మనకి చపాతీ అనేది స్మూత్గా ఉంటుంది. నూనె వేయటం వల్ల పిండి ఆరకుండా ఉంటుంది. ఇది మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. చక్కగా నానిద్ది. ఈ లోపల బంగాళదుంపలు ఉడికినాయేమో చూద్దాము. చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఈ కర్రీ కోసం 4-5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని వాటర్లో వేసుకున్నా. ఉల్లిపాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే మనకు ఆ ఘాట్ అనేది రాదు కట్ చేసుకునేటప్పుడు. మసాలా కోసం కొబ్బరి, అలాగే ఒక వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న పాయలు, ఒక 1/2 ఇంచ్ అల్లము, పచ్చిమిర్చి. ఇంతేనండి సింపుల్ మసాలా. ఇదే మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది రెడీగా ఉందంటే మనకి కర్రీ చాలా క్విక్గా రెడీ అవుతుంది. బాండీలో ఆయిల్ వేసి మనం దీనికి ఏ స్పైసెస్ యాడ్ చేయక్కర్లా. డైరెక్ట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అవి వేగటానికి ఉప్పు, పసుపు వేశాను. ఉప్పు, పసుపు వేస్తే తొందరగా ఆనియన్స్ వేగిపోతాయి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేస్తే చక్కగా ఆయిల్లో వేగితే ఆ టేస్టే వేరండి ఈ కర్రీకి. దీనికి కారం తక్కువ పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మసాలా తయారు చేసుకునేటప్పుడు 5-6 పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాల ముక్కల్ని వేసేసాను. కారం అనేది మీ ఇష్టం అండి. మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం టమాటా సాఫ్టెన్ అయ్యే వరకు. ఈలోపు బంగాళదుంపలు తొక్క తీసేసుకున్నాను. టమాటాలు చూడండి కొంచెం ఉడికినాయి. బంగాళదుంపని మనం చపాతీ కర్రీకి ఎలాగైతే స్మాష్ చేసుకుంటామో పూరీ కర్రీకి అలాగా స్మాష్ చేసుకున్నాను, కట్ చేయలేదు. దాన్ని కూడా యాడ్ చేసేసి ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా బంగాళదుంపలకి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే వాటర్ యాడ్ చేశాను. ఎంత సింపుల్లో చూడండి కర్రీ, కానీ టేస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే చేయమనేంత టేస్టీగా ఉంటుంది. వాటర్ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. చపాతీ చేద్దామని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ముద్ద తీసేసుకొని ఇంకా నార్మల్ చపాతీ రుద్దినట్టు రుద్దుకోవడమేనండి. కానీ వాము పొలుకులు అనేవి చపాతీ కాల్చుకున్నాక మనకి అక్కడక్కడ తగులుతూ అదొక డిఫరెంట్ టేస్ట్. వాము నచ్చే వాళ్ళకి మేబీ నచ్చిద్దేమోనండి, నచ్చని వాళ్ళకి నచ్చదేమో. ఒకవేళ ఎవరికైనా వాము నచ్చకపోతే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో.
బాగుంటుందండి జీలకర్ర యాడ్ చేసినా కూడా. ఇంకా నేనైతే పైనుంచి కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్నవి వేశాను. వేసేసి ఒక్కసారి చపాతీ కర్రతో అలా అన్నాను. చక్కగా చపాతీ కర్రతో అలా అనంగానే అతుక్కుపోయినాయండి. నాకైతే ఇలాగా భలే ఇష్టము ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం. అందుకని బాగుంటుంది, కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. పెనం వేడెక్కినాక రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసుకోవాలి. ఈ చపాతీల్ని నెయ్యి లైట్గా అప్లై చేసి కాల్చుకోండి. టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. నార్మల్ నూనె కన్నా కూడా చిన్నపిల్లలకి నెయ్యి అంటే ఇష్టం. అందులో నెయ్యి అనేది చాలా గుడ్ ఫ్యాటీ వన్ అండి. అందుకని నెయ్యిని చక్కగా వాడచ్చు. రెండు వైపులా అట్లా నెయ్యిని అప్లై చేసుకుంటూ నీట్గా కాల్చేసుకోవాలి. కొత్తిమీర అనేది ఏమీ మాడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. కొత్తిమీర అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఈ చపాతీలు అయితే. టేస్ట్ బాగుంటాయి. కొత్తిమీర వల్ల మనకి బాడీ అనేది కూడా చక్కగా డీటాక్స్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. పూర్వను కొత్తిమీర యాడ్ చేసినాక నేను కలుపుతాను అని చెప్పని కలుపుతున్నాడు. భలే యమ్మీ 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 ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ చపాతీ కర్రీ సూపర్గా కుదిరినాయి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.